ఇక్కడ నుంచి మనిషి కోమాలోకి వెళ్ళి చనిపోయే అవకాశం ఉంది. మామూలుగా మనకి ఈ జబ్బు వస్తే చనిపోయే వాళ్ళ సంఖ్య మోర్టాలిటీ రేట్ అంటారు. మోర్టాలిటీ రేటు 2% ఉంటుంది. అయితే చికిత్స చేసుకోకపోతే ఈ రేటు 30% వరకు కూడా ఉంటుంది. అంటే 100 మందికి వస్తే 30 మంది చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అందుకని ఇది కొంత డేంజరు. కాకపోతే ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించేది కాదు. నల్లి కుట్టడం ద్వారా మాత్రం వస్తుంది. సో, ఇది బేసిక్‌గా దీని సింప్టమ్స్ అనమాట. ఈ జబ్బు సింప్టమ్స్. అయితే వీటిని ఎలా కనిపెట్టాలి అన్నప్పుడు మనకి ఏమన్నా నల్లి లాంటిది కుట్టిందా అవన్నీ చూసుకోవాలి. జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చినప్పుడు దేనివల్ల వచ్చింది ఇవన్నీ చూసుకోవాలి. డౌట్ వచ్చినప్పుడు మనం వెళ్ళి ఈ స్క్రబ్ టైఫస్ ఏమన్నా వచ్చిందేమో అనేది డాక్టర్కి చెప్పాలి. అప్పుడు వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తారు. అంటే బ్లడ్ టెస్ట్, ఎస్కార్ టెస్ట్ అంటారు. అంటే దీని మీద పుండులాగా ఏమన్నా ఉంటే దాన్ని పరీక్షిస్తారు. అట్లాగే సెరోలాజికల్ టెస్ట్ ఒకటి చేస్తారు. అట్లాగే పీసీఆర్ అంటారు. పీసీఆర్ అంటే పాలిమరైన్ చైన్ రియాక్షన్. మనకి కరోనా టైంలో కూడా పీసీఆర్ టెస్టులు చేశారు. సో ఈ ప్రధానంగా ఈ 3 ఇంకొన్ని టెస్టులు చేస్తారన్నమాట. ఆ టెస్టుల్లో ఈ పర్టికులర్ బ్యాక్టీరియా వల్ల వచ్చుంటే అప్పుడు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఈ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్లో డాక్సీసైక్లిన్ అనే ఒక మందు, అట్లాగే అజిత్రోమైసిన్, ఈ 2 ప్రధానంగా వాడతారు. కొంత సివియర్గా ఉన్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని ఇంట్రావీనస్ యాంటీబయోటిక్స్ ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతారనమాట. సో ఇదేంటంటే మనకి లక్షణాలు కానీ దద్దుర్లు రావడం, ఇక్కడ ఈ ఎస్కార్ అన్నాను కదా, పుండులాగా రావడం, ఇవి కానీ ఏమన్నా జరిగితే మనం ఏమన్నా ఈ నల్లులు లాంటి ఈ క్రిమి ఉంది అని కానీ మనకు డౌట్ వస్తే మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెప్పాలి. డాక్టర్ ఈ టెస్టులు చేయమని. వాళ్ళు టెస్టులు చేస్తే అప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. సో అందువల్ల ముఖ్యంగా గ్రామాల్లో ఉండేవాళ్ళు ఈ పెంపుడు జంతువులు కుక్కల్ని ఈ మధ్య పెంచుతున్నారు కాబట్టి వాటిలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి బయట తీసుకెళ్తారు, అవి అటు ఇటు తిరుగుతాయి. ఎక్కడైనా పొదల్లో అక్కడ ఇక్కడ నుంచి వాటికి వ్యాపించేవి. వాటిని మనం మళ్ళీ ముద్దు చేయడం, అవన్నీ హగ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి వాటి నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన గ్రామాల్లో లేదు కదా, అడవిలో లేదు కదా అనుకుంటే కుదరదు. మన ఒక కుక్కనో పిల్లినో పెంచుతున్నప్పుడు దాని నుంచి వచ్చే అవకాశం ఉంది. అందుకని ఈ పెంపుడు జంతువులు ఉన్నవాళ్ళు, అట్లాగే గ్రామాల్లో పొలాలకు వెళ్ళేవాళ్ళు, వీళ్ళు ఏంటంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుల్గా బట్టలు వేసుకోవడం, గ్రామాల్లో అయితే చెప్పులు కానీ షూలు వేస్తే మరి ఇంకా బెటర్. అంటే మన శరీరం డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏమన్నా నల్లులు అట్లాంటివి ఉన్నాయనే జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏమన్నా మనకి అవి తాకినట్టుగా కుట్టినట్టుగా అనిపిస్తే ఇమీడియట్గా మనం ఆ సిమ్టమ్స్ ఏమన్నా ఈ ఎస్కార్ పుండు లాంటిది ఏమన్నా ఉందో చూసుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. అది ప్రధానంగా అనమాట. అది కాకుండా పురుగుల నివారణ, అట్లాంటి డౌట్ ఉన్న చోట పురుగు నివారణ మందు చల్లడం, డిఈటి అంటారు. అట్లాగే ఇందాక చెప్పిన ఈ పెంపుడు జంతువులు, ఇది నివారణ మార్గాలు అన్నమాట. అంటే ప్రివెంటివ్ స్టెప్స్ ముందుగానే ఇవి రాకుండా మనం తీసుకోవడం. మిగతా మామూలుగా ప్రోటోకాల్ క్లీన్గా ఉండడం, మన శరీరం మీద ఏమైనా క్రిములు కానీ ఏమన్నా కుట్టినట్టుగా ఏమన్నా ఒక్కోసారి మనకు కూడా కుట్టినట్టు కూడా తెలియదు. సో అందుకని జాగ్రత్తగా మన బాడీ పార్ట్స్ని పరీక్షించుకుంటూ ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అనేది డాక్టర్లు చెప్తున్నారు.